Audio Jungle. जलती रहे ज्ञान की ज्योति, यह दीपक है विश्वास का। यह दीप सिर्फ एक लौ नहीं बल्कि हमारी प्रतिबद्धता का प्रतीक है, जो हम सबके मन में हमेशा जलती रहेगी। आज के कार्यक्रम के मुख्य अतिथि परम आदरणीय श्री बंडी संजय कुमार, केंद्रीय गृह राज्य मंत्री, भारत उपलब्ध कराना ये रोजगार मेले का मुख्य लक्ष्य है। इसी क्रम में आज राष्ट्रीय औद्योगिक सुरक्षा अकादमी हैदराबाद के मन से डिपार्टमेंट ऑफ हायर एजुकेशन, ITBP, SSB, CRP, BSF, CISF और DSF जैसे विभिन्न, बल्कि हम सभी के लिए खुशी का पल है। इस अवसर पर मैं विशेष रूप से माननीय गृह राज्य मंत्री श्री बंडी संजय कुमार जी का हृदय से धन्यवाद और कृतज्ञता व्यक्त करता हूं। उन्होंने अपने व्यस्त कार्यक्रम के बावजूद इस कार्यक्रम में मुख्य अतिथि के रूप में उपस्थित होकर हमें अनुग्रहित किया है, और जो हमारे लिए विशेष सम्मान की बात है। आपके द्वारा उम्मीदवारों को दिया गया मार्गदर्शन और प्रोत्साहन निश्चित रूप से प्रतिभागियों के लंबे भविष्य तक देश सेवा के लिए प्रेरित करेगा। मैं एक बार पुनः माननीय मुख्य अतिथि महोदय और सभी सम्मानित अतिथियों का हार्दिक स्वागत और अभिनंदन करता हूँ। धन्यवाद। आपके भारत माता की भारत माता की भारत माता की అందరికీ నమస్కారం. వేదికపైనటువంటి నిసా డైరెక్టర్ డిబి పరిహార్ గారు, డిప్యూటీ డైరెక్టర్ అనిల్ దామర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అధికారులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఉత్తర్వు నియామక తెలుసుకున్నట్టు మీ అందరికీ, పేరెంట్స్ అందరు కూడా, పాత్రికేయ మిత్రులు కూడా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. అందరూ కూడా మీ ఫేసులు చూస్తుంటే చాలా ఆనందంగా వస్తుంది. హ్యాపీగా ఉన్నారు కదా? పక్కా. నేను ప్రతి రోజుగారు మేరలో ఈ హైదరాబాద్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆలోచిస్తే నేను కానీ కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా తెలంగాణ నుంచి దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాం. ఇది 18th రోజ్గార్ మేళా. ఇప్పుడు 17 రోజ్గార్ మేళాలు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. అంటే 17 రోజ్గార్ మేళలో దాదాపు 11 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ యువతకు సేపట్లో మన ప్రియతమ నేత, దేశ ప్రధాని, మనందరికీ ఆదర్శమూర్తి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాల మీదుగా ఈరోజు 61,000 మందికి మనం నియామక పత్రాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుగా ఇవ్వబోతున్నాం. చాలా సంతోషం. ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు ఇక్కడ హామీ ఇవ్వలేదు. హామీ ఇవ్వకుండా ఇవ్వడమా, ఇచ్చినట్టు ఇవ్వడమా సమస్య, అది ఇష్యూ కాదు. కానీ యువత మీద నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా ప్రేమ, అభిమానం ఉందో ఇవాళ మనం చూస్తున్నాం. ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం కోసమే కాదు, మీకు దాంతోపాటు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ నిరాశ, నిస్పృహతో బాధపడుతున్న వారికి ఈ వేదిక ఒక భరోసా. ఎస్, మీరు ధైర్యంగా ఉండండి. ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాం, 11 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. ఈరోజు 61,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. భవిష్యత్తులో మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి. ధైర్యంగా ఉండండి, చదువుకోండి, కష్టపడి చదువుకోండి చెప్పి ఒక భరోసా, ఒక విశ్వాసం, ఆత్మవిశ్వాసం కల్పించే ఒక వేదిక ఈరోజు ఈ రోజుగారు మేళా వేదిక.
నాకు తెలుసు నిరుద్యోగం అంటే ఇంత దుర్భరమైన జీవితం, నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా పరిస్థితి ఉంటుందో తెలుసు. ఎందుకంటే నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ దోమలగూడలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీకి పోయేవాడిని నేను. ఒకసారి వేరు నేను అక్కడ నిరుద్యోగుల పరిస్థితి చూస్తే చాలా బాగా అనిపించింది నాకు. అలా వాళ్ళతో చిట్చా చేసిన పోయి మాట్లాడినాను. అందరూ చేలో కూర్చున్నారు, చదువుతా ఉన్నారు, గడ్డలు విరిగినాయి, మీసాలు విరిగినాయి. వాళ్ళందరూ వాళ్ళు అడిగితే పక్కన రెండు అరటి పండ్లు కదా, ఒక ఇద్దరు ముగ్గురు కదా. నేను వాళ్ళు అడిగిన ఈ అరటి పండ్లు ఎందుకు అడిగాను నేను, సార్ పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి, పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి. ఏది కారణం ఏంటి అంటే, సార్ ఉద్యోగాలు లేవు, మా తల్లిదండ్రుల పరిస్థితి బాగలేదు, కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టి తగ్గించిపోయినాం, ఇక్కడ హైదరాబాద్లో ఉండడం కష్టం, అయినా ఉద్యోగాలు అసలు మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు, మా పేరెంట్స్ అడిగినా మాకు కోచింగ్ కోసం పైసలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇచ్చి తగ్గించిపోయారు. ఇవాళ ఉదయం టిఫిన్ చేయము, మధ్యాహ్నం లంచ్ చేసే పరిస్థితి లేదు. కరెక్ట్ 4 o'clock బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కలిపి 4 o'clock చేసే పరిస్థితి ఇస్తారు వాళ్ళని చెప్పడం. అంత దారుణ పరిస్థితి. నేను క్రియేట్ చేసి చెప్పింది కాదు, పోయి చూసి నేను ఆ రోజు వాళ్ళతో కూడా మాట్లాడేసి నేను. సరే ఈ అరటి పండ్ల మీ వ్యక్తి ఎవరంటే ఉద్యోగం. मैं आदरणीय प्रधानमंत्री जी से आग्रह करती हूँ कि रोजगार मिलने के इस अवसर पर वे अपने आशीर्वचनों से हम सबको अनुग्रहित करें। साथियों, आप सबको मेरा नमस्कार। साल 2026 का आरंभ आपके जीवन में नई खुशियों का आरंभ कर रहा है। इसके साथ ही जब बसंत पंचमी कल ही गई है, तो आज ये नई वसंत का आरंभ हो रहा है। आपको ये समय संविधान के प्रति अभी भी जोड़ रहा है। इस समय देश में गणतंत्र का महापर्व चल रहा है। कल 23 जनवरी को हमने नेताजी सुभाष की जयंती पर पराक्रम, और अब कल राष्ट्रीय मतदाता दिवस है। फिर उसके बाद 26 जनवरी को गणतंत्र दिवस है। आज का दिन भी विशेष है। आज के ही दिन हमारे संविधान ने जन गण मन को राष्ट्रीय गान और वंदे मातरम को राष्ट्रीय गीत के रूप में अपनाया था। आज के इस महत्वपूर्ण दिन देश के 61,000 से ज्यादा नौजवान जीवन की नई शुरुआत कर रहे हैं। सरकारी सेवाओं के नियुक्ति पत्र मिल रहे हैं। ये एक तरह से नेशन बिल्डिंग का इन्विटेशन लेटर है। ये विकसित भारत के निर्माण को गति देने का संकल्प पत्र है। आप में बहुत सारे साथी देश की सुरक्षा को मजबूत करेंगे, हमारे एजुकेशन और हेल्थ केयर इकोसिस्टम को और सशक्त करेंगे। कई साथी वित्तीय सेवाओं और
एनर्जी सिक्योरिटी को मजबूती देंगे, तो कई युवा हमारी सरकारी कंपनियों की ग्रोथ में महत्वपूर्ण भूमिका निभाएंगे। मैं आप सभी युवाओं को बहुत बहुत बधाई और शुभकामनाएं देता हूं। साथियों, युवाओं को कौशल से जोड़ना और उन्हें रोजगार, स्वरोजगार के अवसर देना, ये हमारी सरकार की प्राथमिकता रही है। सरकारी भर्तियों को भी कैसे मिशन मोड पर किया जाए, కూడా ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళందరూ కూడా మళ్ళీ రిక్రూట్ చేసుకున్నాం. మనం నరేంద్ర మోడీ రేషన్ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఈ 25,000 మంది కూడా మళ్ళీ జాబ్ ఇచ్చారు పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి. బట్ మీరు అటువంటి పొరపాటు చేయకండి, భయపడద్దు, పొరపాటు చేయదు. మీరు ఈ ఉద్యోగంలో చాలా సంతోషంగా మీరు నిత్య జీవితం గడపాలి, చాలా హ్యాపీగా ఉండాలి. మీ అందరూ ఎక్కడ కూడా ఏం ఇబ్బంది పడకుండా మీకంటగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. దాంతోపాటు మీరు 10 మందికి ఇంకా ఉద్యోగం కోసం ఎదురుస్తున్న వాళ్ళందరూ కూడా ఒక భరోసా ఇవ్వాలి. మీరు ఏం నారాజు కాకండి, మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీకు పక్కా ఉద్యోగాలు ఇస్తుంది. ఎక్కడ నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఒక విశ్వాసం మీలాంటి యువత అందరూ కల్పించాల్సిన బాధ్యత ఇప్పుడు మీ మీద ఉంది. మీరు సక్సెస్ అయింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు మోడీ ప్రభుత్వం స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇట్లా అనేక పథకాలు ముందు తీసుకొస్తూ ఉద్యోగాలు తీసుకునే స్థాయి కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత डॉक्टर राम मोहन मेघला, डॉक्टर वेंकटैया गौरिगे, हेगड़े, डॉक्टर गोला शिवकृष्णा, మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఉంది కదా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేసుకోవాలి. इनका उत्साह वर्धन करते रहे। मिस दीक्षा दुआ, मिस्टर अंकित गुप्ता, उम्मीदवारों को भी बधाई देता हूं और उन्हें हमारी मातृभूमि की सेवा में एक बहुत सफल पेशेवर करियर की शुभकामनाएं देता हूं। सीआईएसएफ के सभी अधिकारियों और कर्मचारियों की ओर से और विशेष रूप से निशा की ओर से मैं एक बार फिर से माननीय गृह राज्य मंत्री श्री बंडी संजय कुमार जी का उनकी गरिमामय उपस्थिति और कार्यक्रम में शामिल होने वाले चयनित उम्मीदवारों को प्रेरित करने के लिए हार्दिक आभार व्यक्त करता हूं। जय हिंद। and the candidates who received the appointment letters to proceed for the group photo, please. I request the remaining candidates to remain seated to receive. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ నియామకపు ఉత్తర్వులు ఇస్తున్న గొప్ప రోజు, గొప్ప దినపేరు. నిన్న వసంత పంచమి అయిపోయింది. ఇవాళ ఈ యువతను కూడా ఇలా కొత్త జీవితం ప్రారంభించారు.
మరి ఇది 2022 నుంచి ప్రారంభించినటువంటి రోజ్గార్ మేళా ఈరోజు వరకు 18వ రోజ్గార్ మేళాను పూర్తిగా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 10 లక్షల మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఇంత మాట ఇచ్చిండ్రు. ఆ మాటకు అనుగుణంగా ఇప్పటికే 11 లక్షల మందికి పైగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఇలా దేశంలో యువతకు ఇచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది గతంలో ఎప్పుడు జరగలేదు, నెక్స్ట్ జరుగుతున్నటువంటి జరిగే అవకాశం కూడా లేదు. ఇది నరేంద్ర మోడీ గారికి గొప్పతనం, కేంద్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఖాళీలన్నీ పూర్తి చేస్తూ ఇవాళ ఎక్కడ పైరేవులు లేకుండా, లీకేజీలు లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా, ఎలాంటి ఆరోపణలు లేకుండా ఇవాళ నిక్కచ్చిగా నిజాయితీగా నిబద్ధతతోని ఇవాళ దేశంలోని యువతకు 11 లక్షల మందికి యువతకు పైగా ఇవాళ ఉద్యోగాలు ఇష్టమంటే ఇవాళ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ఇక్కడ నేను కానీ ఇలా సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారిని ఇద్దరు పాల్గొని ఇవాళ నియామక ఉత్తర్వులు కూడా జరుగుతున్నది. ఇవాళ కష్టపడి చదువుకునే యువతకు ఒక విశ్వాసం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ ఇక్కడ జరిపిన వేదిక ఏదో ఈవెంట్ కోసము ఇప్పుడు ఫోటో సెషన్ కోసమో కాదు, ఇవాళ ఉద్యోగాల కోసం ఎదురుస్తున్నటువంటి యువతకు ఒక భరోసా, ఒక ఆత్మవిశ్వాసం, ఒక ధైర్యాన్ని కల్పించడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఈ ఉద్యోగాలు పొందిన యువతలందరూ కూడా వారికి మరి ప్రోత్సహించినటువంటి కష్టపడి ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి పాలకులకు ఈరోజు ఇది హెచ్చరిక. అర్థం పర్థం లేకుండా, అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఎన్నిచ్చింది, ఏడిస్తుందని చెప్పి విమర్శ చేసేటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, గతంలో రాష్ట్ర పంచ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇది చెప్పబెట్టు. వాస్తవాలు తీసుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇవాళ 11 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానికి. గతంలో ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చిందా? ఇటువంటి మేళాలు పెట్టిందా? ఆరోపణలు లేకుండా ఏదైనా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు అమలు చేసిందా? గత 15 సంవత్సరాలు ఈ 3వ విడత ప్రభుత్వం ఏర్పడ కూడా ఇక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా వాళ్ళ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ గత ప్రభుత్వం ఏం చేసింది? ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఒక్కరికి ఉద్యోగాలే వాళ్ళ కుటుంబంలో 5 ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. వాళ్ళ మీద విసిగి వేసిన ప్రజలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేస్తే 2 లక్షల మంది ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు? వాళ్ళు 2 లక్షల మంది ఇచ్చినట్టారు, వీళ్ళు ఇస్తూనే ఉండమంటారు. ఎంతమందికి ఇచ్చింది వాళ్ళు? కాబట్టి ఇవాళ తెలంగాణ యువతకి అప్పీల్ చేస్తున్నాను, మీరు నిరాశ పడకండి, నిస్పృహ చెందకండి, అధైర్యపడకండి, భయపడకండి. ఇవాళ మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా ప్రతి సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోజ్గార్ మేళా పేరుతోనే దేశంలో యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాం. మీరు కష్టపడండి, మీకన్నగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ నిరాశ పడద్దని చెప్పి ఇలా యువతకు అప్పీల్ చేస్తాం. కేటీఆర్ సిట్ విచారణ పైన సిట్టు విచారణ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కూడా విజ్ఞప్తి చేస్తాను. కేసీఆర్ కొడుకును దోషిగా పిలిచిరా, ఆయన వాంగుల కోసం పిలిచిరా. కుంపలు ముంచిందే కేసీఆర్ కొడుకు, జనాన్ని కుంపలు ముంచిందే ఆయనే. మీరు ఆయన పట్టుకొని మీరు ఏదో నోటీస్ ఇచ్చి ఆయన వాంగులు తీసుకుంటే వీళ్ళ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్ముతారు? ప్రజలకు ఆలోచించండి, ప్రజలు ఎట్లా నమ్ముతారు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని? కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పౌరుషం లేదు, రోషం లేదు, ద్వేషం లేదు. అరే మా రక్తం మసులుతుంది, మా పార్టీ నాయకులు మాది రక్తం మసులుతుందని కాదు. తెలంగాణ ప్రజల కుంపలు ముచ్చింది. ఇలా మీరు మీడియాలో ఉన్నారన్న, మీరు ఒకటే మేము అడుగుతారు కదా, మీరు కేసీఆర్ ప్రభుత్వంలో వాట్సాప్ కాల్ కాకుండా
నార్మల్ కానీ మీరు మాట్లాడారు మీ భార్యతో మీ పిల్లలతో మీ మేనేజ్మెంట్తో మాట్లాడారు మీరు ఎవరైనా మాట్లాడారా ఈసారి ప్రభుత్వం కూడా నార్మల్ కాల్ అనేది లేనే లేదు అన్ని వాట్సాప్ కాలు సిగ్నల్ కాలు లేకుంటే ఫేస్ టైం మామూలుగా భిక్షాటన అయిపోయిన భిక్షాటన చేసే వ్యక్తి కూడా ఈ ఫోను సోషల్ మీడియా అవగాహన లేని వ్యక్తి కూడా వాళ్ళ భార్య ఫోన్ చేయాలని కేసీఆర్ ఫోన్ ఇటుండే అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాను చెప్పుకున్నాను రైట్ టెక్నాలజీ పెంచింది బాబు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ నోటీస్ ఇచ్చి చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నది అక్కడ నిజాయితీ గల ఆఫీసర్లు శిక్షణ అధికార మాత్రం నిజాయితీ పనులు వాళ్ళకి స్వేచ్ఛనిస్తున్నారు వాళ్ళు నిర్బంధిస్తున్నారు వాళ్ళ మీద అజమాయిషీలు వహిస్తున్నది నిన్న చేసి ఏం చేసేది అలా బయటకు వచ్చి నన్ను ఏం చేయలే నన్ను ఎవరేం బీకలే నన్ను ఈ ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న అడిగారు నేను ఉల్టా ప్రశ్న అని చెప్పి ఆయన చెప్తాడు లేదా మేము ఈ జరిగిన ఈ చెప్తారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు జడ్జిల ఫోన్ ట్యాప్ చేసింది ఇది జగబరిన సత్యం నన్ను వామలోకం పిలిచినప్పుడు నీ ఫోన్ ట్యాప్ చేశారు ఫలానా వాళ్ళు చేశారు ఫలానా చేశారు ఆధారాన్ని నాకు చూపెట్టారు నాకు చూపెట్టి 6 నెలలే ఆధార్ చూపెట్టి 6 నెలలే ఒక్కరిని అరెస్ట్ చేసిరు కదా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని అరెస్ట్ చేసిరా ఒక్క రాజకీయ నాయకుడు అరెస్ట్ చేసిరా ఒక్క అధికారిని అరెస్ట్ చేసిరా వాళ్ళను తప్పించుకునే విధంగా నాకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది ఎందుకంటే ఫామ్ హౌస్కును ఏసీసీ భవన్కు డీల్ కుదురుతలేదు ఆ డీల్ కోసం ఇవన్నీ సతకం అంట ఒక సంఘటన జరిగినప్పుడు దాని దృష్టి మళ్లించడానికి ఫోన్ ట్యాపింగ్ ఒక అస్తంగా మార్చలేదు కాబట్టి దీని మీద ఎవరికి నమ్మకం లేదు తెలంగాణ ప్రజలు ఈ సిట్టు విచారణ చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరణ చూసి నవ్వుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అపాస్య పాలైపోయింది ధన్యవాదాలు